కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 107 మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యమును. రిమెంబర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్. ఓకే, ఈ కష్ట పరిస్థితుల్లో కూడా మరి దేవుని కృప నీ మీద ఉంటుంది. 2వ వచనం, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. రైట్. సో వాళ్ళు దేవుణ్ణి మరి పలుకుతారంట. యెహోవా విమోచించిన వారును, దే విల్ సే దట్ ఆయన కృప నిరంతరం ఉండును అని. అంటే ఆయన విమోచించు వారును ఆ మాట పలుకుతారంట. మరి అంటే దేవుడు ఎవరైతే ఆయన కృప నిరంతరముగా ఉంటుందని నమ్ముతున్నారో తప్పకుండా వారు విమోచింపడతారు. గాడ్ విల్ డెలివర్ దెమ్. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ హిస్ మెర్సీ విచ్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ఎండ్యూరత్ అంటే ముందుకెళ్తుంది అనమాట. అది దాన్ని ఎవరు ఆపలేరు. ఎండ్యూర్, ఇట్ విల్ గో. ఆ కృపను ఎవరు ఆపలేరు. See in English. Let the redeemed of the Lord say so, whom he hath redeemed from the hand of the enemy. Give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. మరి ఆయన నుంచి విడిపింపబడిన వారు అంటారంట ఆయన కృప నిరంతరం ఉండును. సో ఎవరైతే ఈ కృపను నమ్ముతున్నారో, ఈ కష్టకాలంలో కూడా ఈ కృప నన్ను వీడదు అని నమ్ముచున్న వాళ్ళు మరి తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. Everyone who believes in his grace will be out of it. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారందరూ ఆ మాట పలుకుదురుగాక. సో ఎవ్రీబడి విల్ నో ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని కృపను తెలుసుకుంటారంట. ఆయన విమోచకుడని, విడిపించువాడని, శత్రువుల నుంచి కాపాడువాడని. సో గాడ్ ఈజ్ నోన్ ఫర్ డెలివరెన్స్. అందుకే రక్షణ అంటే దేవుని నమ్ముకున్నామా పరలోకి వెళ్ళిపోతామని ఒకటే చూస్తాం, కానీ నేను చెప్పా కదా, కాపుదల, విడుదల, భద్రత. దిస్ ఈజ్ గాడ్. దట్స్ వై వీ నీడ్ గాడ్. 4వ వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయాను. ఇక్కడ ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. చదువుదాం. వర్స్ 5, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆ ఎడారిలో, ఆకలిలో, బాధలో, మరణ వేదనలో వెళ్తున్నప్పుడు ఈ కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. You see that now? Prayer. So God will deliver us. Prayer will bring deliverance in these times. అందుకే దేవుడు చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాల. వారు నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించారు. సో దేవుడు వారిని మొరపెట్టినప్పుడు కాపాడమే కాదు, మరి తిరిగి సురక్షితమైన మార్గముల్లో మనల్ని నడిపిస్తాడు. 8, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. Don't worry, God will do a miracle if you are a serious prayer man. God is a miracle working God for serious prayer people. దేవుడు అందరికీ తెలిసేవాడు అద్భుతాలు చేయి దేవుడు అని. యేసు ప్రభువు రాత్రంతా ప్రార్థించేవారు. శిష్యులు కూడా ఎడతెగక ప్రార్థించడం నేర్చుకున్నారు. ఆయన కృపను బట్టి నరులు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు స్తుతిస్తారంట. You need to be a man of prayer. 9, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. అంటే ఎవరైతే మమ్మల్ని కాపాడాలా, నన్ను మేలుతో నింపు ప్రభువా ఈ కష్టకాలంలో అని కూడా వాళ్ళు ఎడారిలో వెళ్తున్నప్పుడు, బాధలు వెళ్తున్నప్పుడు కూడా హీ క్యాన్ ఫిల్ యూ విత్ దిస్ గుడ్నెస్. వర్స్ 10, మరి కష్టాలు ఎందుకు వస్తాయని కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. సో ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ విల్ బీ ఎ డిజొబీడియన్స్ బిఫోర్ దాట్. ఏదైనా ఒక సమస్యకు ముందు ఒక కష్టకాలము, ఒక బాధకాలము, వేదన కాలము ఉంటుంది. చూద్దాం. 11, బాధ చేత ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము. మరి వాళ్ళు ఆజ్ఞలను లోబడక ఆయన్ని వెతకక నమ్మక ఉన్నందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారంలోను నివాసం చేస్తున్నారంట. దిస్ ఈస్ డ్యూ టు ద డార్క్నెస్. ద డార్క్ వర్క్స్ హ్యావ్ బాట్ దెమ్ ఇన్ టు డార్క్నెస్. వారి చీకటి క్రియలు చీకటిని తీసుకొచ్చాయి. 47వ కీర్తన 8వ వచనము చూద్దాం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఆల్సో ఏ థ్రోన్ ఆఫ్ హోలీనెస్. ఇంగ్లీష్లో చూద్దాం. గాడ్ రీనెత్ ఓవర్ ద హీదెన్, గాడ్ సిట్టెత్ అపాన్ ద థ్రోన్ ఆఫ్ హోలీనెస్. సో ఆ కృపా సింహాసనము పరిశుద్ధమైన సింహాసనము కూడా. అంటే ఆయన మన పాపాలను క్షమించి, మనం పడిపోయిన మనల్ని క్షమించి తిరిగి లేపేది మనము పరిశుద్ధముగా ఉండాలని. The word of grace will finally lead you to the throne of grace, which is the throne of holiness. So కృపా సింహాసనము
పరిశుద్ధమైన సింహాసనము కూడా. సో గాడ్ వాంట్స్ us టు బి హోలీ. లెట్ us ఆల్సో సీ 48వ కీర్తన 1వ వచనము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. మన పరిశుద్ధ పట్టణమందు అంటే ఎప్పుడు కూడా మన పరిశుద్ధ పర్వతం అంటే నేను చెప్తా ఉంటాను సంఘము అని. ఈ కృపా సంఘము పరిశుద్ధ సంఘము కూడా. సో ద చర్చ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఆల్సో ఎ చర్చ్ ఆఫ్ హోలీనెస్. ఆయన స్తుతుల మీద సింహాసనం ఉన్నాడు. సో ద వర్షిప్ షుడ్ బి డన్ ఇన్ హోలీనెస్. సో మనము స్తుతించేది కూడా పరిశుద్ధంగా ఉండి స్తుతించాలా. మనము కృపా వాక్యాన్ని వాడుకున్నాం. బట్ నౌ గాడ్ ఈజ్ టెల్లింగ్ మై థ్రోన్ ఈజ్ ఆల్సో థ్రోన్ ఆఫ్ హోలీనెస్. మరి ఆయన పడిపోతే లేపుతాడు. చాలామంది పడిపోయింది, అయిపోయింది నా పని, మనము నిలకడగా ఉండలేమనుకుంటారు. నో నీతిమంతుడు 7 బారు పడిపోయినా ఆయన లేస్తాడు. కానీ 8వ పడకుండా ఆయన బలాన్ని ఇచ్చు దేవుడు. సో ద థ్రోన్ ఆఫ్ హోలీనెస్ ఈజ్ ఆల్సో ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మరి ఆ కృపా సింహాసనము పరిశుద్ధమైన సింహాసనము కూడా. మరి ఆ కృపా మందిరము పరిశుద్ధమైన మందిరం కూడా అని ఇక్కడ చూస్తున్నాం. 48వ కీర్తన 10వ వచనం. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పదని నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. గాడ్స్ రైట్ హ్యాండ్ ఈజ్ ఫిల్డ్ విత్ రైచియస్నెస్. ఇంగ్లీష్లో చూస్తే ద రైట్ హ్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది. మరి యేసుప్రభువు ఎక్కడ కూర్చున్నారు? తండ్రి యొక్క కుడి పార్శ్వము. సో హీ ఈజ్ ఫుల్ ఆఫ్ రైచియస్నెస్. నేను పరిశుద్ధమైనటువంటి సింహాసనం గురించి చెప్పాను, పరిశుద్ధ సంఘము గురించి చెప్పాను. ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వం అంటే మరి యేసుప్రభువు వారు నీతితో నిండుకున్నారట. కాబట్టి విశ్వాసులు కూడా నీతితో నిండుకోవాలి. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ రైచియస్నెస్. సో ఫోకస్ ఆన్ దీస్ 2 things, holiness and righteousness. నీతి పరిశుద్ధత అనే దాని మీద కేంద్రీకరించాలా. సో ఈ కృప అనేది తుదకు మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. సో ద రోడ్ ఆఫ్ గ్రేస్ విల్ ఫైనల్లీ టేక్ యూ. ఇప్పుడు నీ కష్టం ఉందా, నన్ను క్షమించుడు అనేటువంటి మనస్తత్వం వద్దు, నిన్ను క్షమిస్తాడు. నువ్వు మొరపెట్టు. ఆపత్కాలం చూడండి. మరి ఇప్పుడు అక్కడికి వెళ్దాం. నౌ లెట్స్ గో బ్యాక్ టు Psalm 107 వేర్ వీ హ్యావ్ స్టాప్డ్. 10. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున. 11. బాధ చేత ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు, అంటే వారు పడిపోయారు, దే ఫెల్ డౌన్, మరణాంధకారంలోకి వెళ్ళిపోయారు. వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించింది. విశ్వాసులకు ఇది ఒక ఘనత. ఇప్పుడు దాకా పాపాలు చేశాను, నేను పరిశుద్ధంగా లేను, కాబట్టి ఇంటాడా ప్రార్థన, నేను ప్రార్థన చేయను, ఆయన ఇంటాడు. ఇదిగో ఆపత్కాలమందు ఆయన మరణాంధకారంలోని వారిని రప్పించాడంట. వారి కట్లను తెంపివేసి. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ, ఎ గాడ్ ఆఫ్ డెలివరెన్స్, ఎ గాడ్ హూ విల్ షిఫ్ట్ సీజన్. వేదన కాలమును, రోగకాలమును, కష్టకాలమును, పాపకాలములను, మరి చులకనగా జీవించే కాలములను, పడిలేసి ఉండేటువంటి కాలమును, ఈ కాలాలను మారుస్తాడు. ప్రార్థించేవానిగా చేస్తాడు, నీతిగా ఉండేటట్టు చేస్తాడు, పరిశుద్ధంగా ఉండేటట్టు చేస్తాడు. వారి కట్లను తెంపివేసి. సో ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు, నువ్వు ప్రార్థించడం అలవాటు చేసుకుంటే దేవుడు నీ కట్లను తెంపివేసి. యు ఆర్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ యువర్ డార్కెస్ట్ టైమ్. ఎవ్రీ టైమ్ యు ఆర్ కాట్ అప్ ఇన్ ఎ డార్క్ మూమెంట్, యు ఆర్ జస్ట్ ఎ ప్రేయర్ అవే. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైనా ఒక చీకటి ఊబిలో కూరుకుపోయినప్పుడు నువ్వు ఎంత దూరం ఉన్నావంటే వెలుక్కి చీకటికి ప్రార్థన చేసేటంత దూరంలో ఉన్నావు. యు ఆర్ జస్ట్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ ద డార్క్ డెత్లీ టైమ్స్. ఆ చీకటి దాంట్లోంచి బయటికి రావడానికి నువ్వెంత దూరంలో ఉన్నావు? ప్రార్థన దూరంలో ఉన్నావు. ఇంగ్లీష్లో బాగుంటుంది. హీ బాట్ దెమ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద షాడో ఆఫ్ డెత్ అండ్ బ్రేక్ దర్ బ్యాండ్స్. అనుకోండి, ఈరోజు కట్టబడి ఉన్నారా? చాలామంది ఇళ్లలో ఆర్థిక సమస్యతో కట్టబడ్డారు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఇట్ and bring you out. God who can break the bands, bring you out of the darkness and the shadow of death. Let's continue. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకరములను బట్టియు యెహోవాకు మరి వారి కృతజ్ఞతలు చెల్లించుదురు గాక. You will worship God. ఈ రోజు ఎవరైతే వేదనలో ఉన్నారో మరి మీరు స్తుతిస్తారు దేవుని. You will come back to worship this God. ఇదే ఆశ్చర్యకార్యాలంటే. మనం ఆల్రెడీ 2 సార్లు చూసాం ఎలాగ కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం విడిపించాడు, సెకండ్ టైం విడిపించాడు. ఇందులో ఈ అధ్యాయంలో 2 సార్లు చూసాం ఎలా విడిపించాడు ఆయన. ఫస్ట్ టైం ఇబ్బందులో నుంచి విడిపించాడు, సెకండ్ టైం వాళ్ళు సెకండ్ టైం క్లియర్గా చెప్తాడు. వారి ఆజ్ఞలకు లోపడకపోవడం వల్ల వచ్చేటువంటి కష్టము, అప్పుడు ప్రార్థించిన వారిని విడిపించాడంట. నెక్స్ట్ లెట్ us see again. కంటిన్యూ. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టాడు. ఇది కంటిన్యూ. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. సాధారణంగా మన కష్టాలు మనము కొన్ని పొరపాట్లు చేసి కష్టాలు తెచ్చుకుంటాం. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును,
వారి మరణ ద్వారములను సమీపించుదురు. చూడండి, ఏదన్నా రోగం వస్తే, బాధ వస్తే తినబుద్ధి కాదు, భోజన పదార్థములన్నీ వారి ప్రాణంలోకి అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఇక్కడ మూడోసారి చెప్తున్నాడు, చదువుదాం 20. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలను విడిపిస్తారు. థర్డ్ టైం చూసారా, ఇదే అధ్యాయంలో మూడోసారి విడిపిస్తున్నాడు. కష్టకాలమందు, మరి అటువంటి కాలంలో కూడా వారే వారి కష్టాల ద్వారా బాధ తెచ్చుకున్నారు, కానీ మొరపెట్టారు, దేవుడు మళ్ళా పట్టుకొచ్చాడు 3 సార్లు. మరి కృపగల దేవుడు కాదా? ఆయన నీతిమంతుడే, పరిశుద్ధుడే, కానీ మహాకృప, ఆయన కృప నిత్యముండును. హి విల్ బ్రింగ్ యూ అగైన్. సో హౌ ఇంపార్టెంట్, అందుకే చెప్పాను, యు ఆర్ ఎ ప్రేయర్ అవే. నీవు నీ కష్టానికి, నీ బాధ, నీ వేదనకు, అన్ని కష్టాలకి ఒక ప్రార్థన అంత దూరం ఉన్నావు. నువ్వు ప్రార్థిస్తే ఒక్కోసారి అస్తమానం ప్రార్థన కాదు, ప్రార్థన ఒక్కోసారి దేవుడు అంటాడు, ఇదిగో ఈ పని చేయక అని చెప్తాడు, ఇదిగో ఈ పొరపాటు చేయక, ఇదిగో మళ్ళీ ఈ పాపం చేయక. దెర్ ఆర్ సమ్ థింగ్స్ గాడ్ విల్ టీచ్ us. ప్రేయర్ చేస్తే మళ్ళీ విడుదల కాదు, గాడ్ విల్ టీచ్ యూ అగైన్ ఇన్ ఎవ్రీ ఏరియా. హీ విల్ టీచ్ యూ అగైన్. ఇదిగో మళ్ళా ఈ చెడ్డ మాట్లాడక, ఇలా ప్రవర్తించక, ఇక్కడికి వెళ్ళక, ఇలా చేయక, గాడ్ విల్ టీచ్ యూ. హీఈస్ అ వాయిస్ గాడ్, విజ్డమ్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. సో రీడ్ ద వర్డ్. నువ్వు ప్రార్థిస్తే ఆయన వాక్కును పంపుతాడండి. ఇదిగో ఇది మీరు ఎలా చేశారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నా కట్టడలు ఇవి ఇవి ఇవి, అది కృప. అందుకనే ఆయన విడిపించి మళ్ళా చెప్తాడు కాబట్టి కృపావాక్యం అంటారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. సీ దట్, ఎలాగా నువ్వు ప్రార్థిస్తే ఆయన వాక్యాన్ని పంపి, ఇదిగో మళ్ళా పడకుండా ఇలా ఉండాలా అని కూడా చెప్తాడు ఆయన. సో హిస్ వర్డ్ విల్ బ్రింగ్ డెలివరెన్స్. అండ్ యూ ప్రే, హీ విల్ గివ్ హిస్ వర్డ్. నువ్వు ప్రార్థిస్తే ఆయన వాక్యాన్ని నీకు ఇస్తాడు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలని చెప్తాడు. కంటిన్యూ చేద్దాం. ఆయన కృపను బట్టి నరులకు, ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురు. చూడండి, దీస్ ఆర్ మిరకల్స్, ఇవి అద్భుతాలు. ఇది 4వసారి చూసాం మనం. హౌ హీ ఈస్ గోయింగ్ టు డెలివర్. ఏ అద్భుత కార్యాలంటే చూద్దాం. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. కృపావాక్యము లేకుండా మరి పరిశుద్ధ సింహాసనానికి వెళ్ళలేము. అది కృపగల సింహాసనము కాకపోతే అది నీతిగల పరిశుద్ధ సింహాసనం అని మనకు తెలియని కూడా తెలియదు. ఆ కృపను బట్టే మనకు తెలుస్తుంది. లెట్స్ రీడ్ 23. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చే అద్భుతములను చూచి. ఇది చూస్తే ఇది ఒకసారి, దిస్ ఈజ్ అనదర్ మిరకల్ ఐ వాంట్ టు టెల్ యు. మరి సముద్రములో ఆయన చే అద్భుతములు, మంచులో ఆయన చే అద్భుతాలు. మంచులో ఎలాగా ఒక కణములో, ఒక క్రిస్టల్లో ఒక్కోటి వేరువేరుగా ఉంటాయి, ఒకటి కలవకుండా. మరి మీరు చూస్తే ఇది సముద్రము కింద ఎన్ని లక్షల కోట్ల రకాల సుందరమైనటువంటి చిన్న చిన్న చేపలు గ్రూప్. కొన్ని ఎల్లోగా ఉంటాయి, కొన్ని రెడ్, కొన్ని వాటి మీద 20 రంగులు, ఇవన్నీ ఉంటాయి. సముద్రములో ఆయన చే అద్భుతాలు. కొన్ని చేపలు మొక్కల్లాగా ఉంటాయి, కొన్ని చేపలు రాళ్ళలాగా ఉంటాయి, కొన్ని చేపలు గువ్వల్లాగా ఉంటాయి. ఇవన్నీ కొన్ని వందల వేల కోట్ల రకాలు ఉన్నాయంట సముద్రములో. మనకు తెలిసిందల్లా 2 సాల్మన్ ఫిష్, దా ఫిష్. కానీ ఇక్కడ చూస్తే కొన్ని లక్షల కోట్ల రకరకాలు ఉన్నాయంట. సో దీన్ని ఏమంటారంటే ద వండర్స్ ఇన్ ద డీప్. లెట్స్ కంటిన్యూ. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములు పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమును దిగుచూ నుండిరి, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనక్కు దొర్లుచు అటు ఇటు తూలుచుండిరి, ఎటు తోచకాయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. సముద్రంలో వెళ్తున్నారు అంటే మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు. అగైన్ 5th టైం వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. దిస్ ఈజ్ అ సామ్ ఆఫ్ డెలివరెన్స్. మరి ఈ దేవుడిని విడిపించి వాడికి ఇప్పుడు మన లోకానికి పరిచయం చేయాలి. We need to introduce this God as a deliverer. Pray, come out and tell others this God will bring you out. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో విడిపించారు. 4th టైం సముద్రంలో వారు ఆయన అద్భుతాలను చూశారు. ఆ కష్టం వచ్చినప్పుడు ఆయనకు మొరపెట్టారు. ఆ సముద్ర అగాధ జలముల్లో నుండి ఆయన వాళ్ళని విడిపించి మళ్ళీ ఒడ్డుకు చేర్చారు. లెట్స్ కంటిన్యూ. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. హీ స్టాప్డ్ ఇట్. నీ జీవితంలో ఎటువంటి తుఫాన్ అయినా మనకైనా హీ కెన్ స్టాప్ ఇట్. అవి నిమ్మళమైనవి. వారు సంతోషించిరి, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను. గాడ్ విల్ లీడ్ యు టు, మీరందరూ మీ గురికి చేరుకుందురు గాక. గాడ్ విల్ ఫైనల్లీ లీడ్ యు టు యువర్ డెస్టినేషన్. He will guide you, lift you up and take you to the destination. అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను. సో గాడ్, నేను ఇక్కడ తప్పించబడ్డాను కదా, He will end. God is not going to finish until He finishes you safety. మీరు క్షేమముగా దీర్ఘాయువుతో పరలోకము చేరే వరకు ఆయన నేను విడిచిపెట్టాడు. దీర్ఘాయువుతో నేను నీ కుటుంబాన్ని చేరే వరకు విడిచిపెట్టాడు. సో ట్రస్ట్ దిస్ గాడ్ అండ్ ప్రే అండ్ టేక్ హిస్ వర్డ్ అండ్ ట్రై టు కీప్ హిస్ వర్డ్. నో దట్, ఇది కూడా తెలుసుకోండి, ఆ కృపా సింహాసనము, పరిశుద్ధ సింహాసనము, ఆయన కుడి చెయ్య
నీతితో నిండి ఉంది. సో ప్రాక్టీస్ రైచియస్నెస్, ప్రాక్టీస్ holiness, and practice your tongue so that your tongue will speak good things. Release a blessing with your tongue. Let's continue. And ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకరలను బట్టి హోకృతజ్ఞతలు. Again worshiping God. Continue. జన సమూహములలో వారు ఆయనను గణపరచుదురు గాక, పెద్దల సభలలో ఆయన కీర్తించుదురు గాక. Then again let us read 33. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలుగాను, ఎండిన నేలగాను, సత్తువుగాను, నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగానే మార్చేశాడు. మళ్ళా అవిధేయతను బట్టి మళ్ళా నేల ఎలా అయిపోయిందంట, పరిస్థితులు మారిపోయి ఆహారం తక్కువైపోయింది. లెట్స్ రీడ్. అరణ్యమును నీటి మడుగ్గాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, మళ్ళీ చూడు, అగైన్ యూ కెన్ చేంజ్ ఇట్. ఒకవేళ నీ అవిధేయత వల్ల పరిస్థితులు మారిపోయినా దాన్ని తిరిగి మార్చగలడంట. నీ జీవితం ఎండిపోయిందా, ఆర్థికంగా ఎండిపోయిందా, అనారోగ్యంగా ఎండిపోయిందా, డివోర్స్ అయిపోయా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఆయన దాన్ని నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి కొని వారిని అచ్చట కాపురం ఉంచాను. ఏ పరిస్థితుల్లో అయితే జీవించలేకపోతున్నామో అక్కడే చక్కగా జీవించేటట్టు చేయగలడంట. when we cry and we pray to this God. కంటిన్యూ చేద్దాం. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాభివృద్ధి పొందిరి, ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. he didn't get reduced, he just blessed it. Let's continue. వారు బాధ వలన మళ్ళా ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు, చూసారా, బాధ ఇబ్బంది దుఃఖం వల్ల అగైన్ దే మేడ్ మిస్టేక్, తగ్గిపోయారంట. చూద్దాం 40. రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారు తిరుగులాడు చేయవాడు. దేవుడు అంట రాజులను కూడా తృణీకరించుచు, మరి now they couldn't find a way. Kings are confused. రాజులకు అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి అని. He poured contempt upon princes and caused them to wander in the wilderness where there is no way. They couldn't find a way. 41. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును మందవలే వృద్ధి చేసిన. Again God can bring you up and bless you. 42. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనముగా ఉందురు. 43. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. Whoso is wise will observe these things, even they will understand the loving kindness of God. ఈ వాక్యం విన్న వారందరూ బుద్ధిమంతులు. You are wise people. So don't ignore to pray this time of prayer, saints. 40 minutes in the morning, 40 minutes in the afternoon, 40 minutes in the evening. బైబిల్ చదవండి 20-22 నిమిషాలు. Pray for you, your family, and that's how we're going to come out of it and God is going to do miracles. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే అందరిలోకి ఒక ప్రార్థనాత్మను దయచేయండి అయ్యా. ఇదిగో పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు మొరపెట్టినప్పుడు ఆ బాధను విని వారిని బయటకు తీసుకురామని, ఇదిగో 5-6 సార్లు నీవు 107వ కీర్తనలో చెప్పావు. ఏ రీతిగా వారు తప్పులు చేసి పొరపాటు చేసి పడిపోయినా మొరపెట్టిన వెంటనే విడిపించావు. మళ్ళా పొరపాట్లు చేశారు, మళ్ళా అంధకారంలోకి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళా మొరపెట్టినప్పుడల్లా పట్టుకొచ్చావు. ఈ రకంగా బుద్ధిమంతులు చూసి దేవుడు కృపగల దేవుడు అని వారు మొరపెట్టి బయటకు వచ్చి ఈ కృపగల దేవుడిని అనేకులకు పరిచయం చేస్తారని చెప్పావు నాయన. కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంలో కొరకు, వారందరినీ ప్రార్థనాత్మతో నింపండి. నీ స్వస్థత వరాలతో మీరు నింపండి. నీ విశ్వాసులందరినీ స్వస్థత వరాలతో నింపండి. వారు దూరం నుంచి ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేయండి. అన్ని రంగంలో పరిశుద్ధంగా నీతిగా ఉండేటట్టు కృప దయచేయమని, వారి వాక్చాతుర్యంలో కూడా కృపగల మాటలు మాట్లాడచ్చు, నీతి పరిశుద్ధమైన మాటలు మాట్లాడచ్చు, జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.